ఇటీవల ఏలూరు జిల్లా కైల్టూరు చెందినటువంటి రామతులసి అనేటువంటి ఆవిడకి సంబంధించి ఆ చనిపోయిన ఆవిడ బతికిందంటూ కూడా వార్తల్లో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అంబులెన్స్‌లో తీసుకొస్తుండగా ఒక గుంతలో పడి ఆవిడ మళ్ళీ చనిపోయిన ఆవిడ బతికిందంటూ కూడా వార్తలొచ్చిన నేపథ్యం. అయితే ఆమెని విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స కూడా అందించారు. అసలు వైద్య శాస్త్రం ఇట్లాంటిది జరుగుతుందా? అంటే చనిపోయిన ఆవిడని మళ్ళీ బతికిందా? ఆ వార్తలు నిజమెంత అని తెలుసుకోవడానికి ఆర్‌టీవీ విజయవాడ జీజీహెచ్‌కి వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్ ఉన్నారు. డాక్టర్ సార్ నమస్తే. ఏంటి సార్ ఏం చెప్తారంటే నిజంగా ఆవిడ చనిపోయిన ఆవిడ బతికిందా? అంటే మీ దగ్గరికి ఏమని తీసుకొచ్చారు ఆవిడని? నమస్తే అండి. నిన్న రామతులసి అనే పేషెంట్ని మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. మా దగ్గరికి వచ్చేసరికి ఆవిడ దాదాపు కొన ఊపిరితో ఉన్నారు. పల్స్ సరిగా లేదు, బీపీ రికార్డ్ కావటం లేదు, పేషెంట్ రెస్పాన్స్ అనేది లేదు. సో ఇది బేసిక్గా మేము అండర్స్టాండ్ చేసుకునేది ఏమిటంటే పేషెంట్ ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయి ఉండొచ్చని మేము అనుమానిస్తున్నాం. సో ఎప్పుడైతే పేషెంట్ బ్రెయిన్ డెడ్ అవుతుందో వాళ్ళు ప్రాబబ్లీ బయట హాస్పిటల్లో బంధువులకు చెప్పినట్టున్నారు, ఇంకా లాభం లేదు మీరు తీసుకెళ్ళిపోండి. సో పేషెంట్ బ్రెయిన్ డెడ్ అయినా పల్స్ అవన్నీ కొంచెం ఉండే అవకాశం ఉంది. ఆ స్టేజ్లో వాళ్ళని తరలించడం జరిగిందేమో అని మేము అనుకుంటున్నాము. సో మీరు అన్నట్టుగా ఈ గుంత ఏదైతే ఉందో ఆవిడ కొంచెం దానిలో కదలిక వల్ల సడన్గా ఒక సౌండ్ లాగా రావడము, పేషెంట్స్ రికవర్ అయిందనుకోవడము అలా చేసుకుని మా దగ్గర తీసుకొని వచ్చారు. కాకపోతే ఆవిడ అలైవ్ ఉన్నదన్నమాట మాత్రం వాస్తవం మా హాస్పిటల్కి వచ్చినప్పుడు. సో వెంటనే మా డాక్టర్లు స్పందించి అన్ని రకాల పరీక్షలు చేసి ఆక్సిజన్ పెట్టి ఇమీడియట్గా ఐసీయూలో పెట్టి ఆల్ మెడిసిన్స్ డ్రగ్స్ అన్నీ ఇచ్చి ఆవిడని రికవరీ కొంతవరకు చేయగలం జరిగిందండి. కాకపోతే ఆవిడకు రెస్పాన్స్ అనేది రాలేదు. బికాస్ బ్రెయిన్లో ఇస్కెమిక్ డ్యామేజ్ అంటాము, చాలాసేపు ఆక్సిజన్ లేనందువల్ల బ్రెయిన్కు డ్యామేజ్ జరిగి ఉంటుందని అనుకుంటున్నాము. సో రెస్పాన్స్ లేనందువల్ల ఆవిడకు బ్లడ్ టెస్ట్లో కొన్ని పరీక్షలు తేడా ఉన్నందువల్ల డయాలసిస్ కూడా చేయాల్సి వచ్చిందనమాట. సో అన్నీ చేసినందువల్ల కొంతవరకు రిపోర్ట్స్ నార్మల్గానే రావడం జరిగింది. అయినా కూడా పేషెంట్ సీరియస్గానే ఉంది, క్రిటికల్గానే ఉంది. అదే విషయం వాళ్ళ పేషెంట్స్ అటెండర్ కూడా మేము చెప్పడం జరిగింది. రికవరీ కాకపోవచ్చు, కాకపోతే 72 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి కానీ ఏ విషయం చెప్పలేమనే విషయం చాలా క్లారిటీగా చెప్పాము. అన్ఫార్చునేట్లీ ఆవిడ నిన్న లేట్ నైట్ మరణించడం జరిగిందండి, కోలుకోలేక. షీ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బ్రెయిన్ డ్యామేజ్. అంటే మొదట తీసుకొచ్చినప్పుడు అంటే కుటుంబ సభ్యులు చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని లేదా అంతకుముందు వైద్యులు కన్ఫర్మ్ చేశారా అంటే ఆవిడ చనిపోయిందని? మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ విషయంలో లేదు. కాకపోతే వైద్యులు ఇక లాభం లేదు అని చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు మాకు చెప్పారండి. అంటే అంటే బ్రెయిన్ డెడ్తో ఆవిడ చనిపోయింది అనుకోవచ్చు, లేదా ఇతర కారణాలు ఏమన్నా? కారణం ఏమైంది కూడా మనకు సరిగా అవగాహన లేదు. బట్ మేము అనుకోవడం ఇస్కీమిక్ ఎంకెఫలోపతి అంటాం. అంటే ఇస్కీమిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటాం. ఎప్పుడైతే ఆక్సిజన్ మనిషికి అందదో చాలాసేపు బ్రెయిన్ డ్యామేజ్ ఆటోమేటిక్గా జరిగి ఉంటుంది. సో మోస్ట్ లైక్లీ ఆల్రెడీ ఆవిడకు బ్రెయిన్ డ్యామేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా హోప్లెస్ అని కేసు వాళ్ళు డిస్క్లోజ్ చేసినట్టుగా మేము అనుకుంటున్నాం. అంటే ఇలా జరుగుతుందండి. అంటే అంబులెన్స్ గుంతలో పడి తిరిగి మళ్ళీ ప్రాణం వచ్చింది అని చెప్పి, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో వైద్యశాస్త్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అటువంటి జరిగే అవకాశమే లేదండి. అంటే అంటే మీడియాలో కూడా వార్తలు వచ్చాయి, అంటే గుంతలో పట్టడం ఒక గుంత ఆవిడని కాపాడింది, మళ్ళీ ఆవిడకి తిరిగి ప్రాణాలు వచ్చినాయి. అంటే ఎట్లా టెక్నికల్గా ఎలా సాధ్యం అవుతుంది అది? అలా జరిగే అవకాశమే లేదండి. అది కంప్లీట్ రాంగ్ అసలు. అంటే మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఏ సమస్య తీసుకొచ్చారు, ఏ సమస్య ఉందని తీసుకొచ్చారు? ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఆవిడ ఎలాగో ఉంది కాబట్టి అప్పటికి పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్ స్టేట్లో వచ్చారు మా దగ్గరికి వచ్చినప్పుడు. పల్స్ లేదు, బీపీ లేదు, అన్కాన్షియస్గా ఉన్నారు. కాకపోతే పల్స్ చాలా లైట్గా ఉన్నట్లు అనిపించింది ఒకటి. అండ్ పేషెంట్స్ వాళ్ళు అలైవ్, అంటే ఐ రియాక్షన్ చూస్తాం మేము. ఐ రియాక్షన్ కొంచెం ఉన్నట్టుగా అనిపించింది. అందువల్ల పేషెంట్ అలైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము రికవరీకి ట్రై చేస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, అక్కడ గుంతలో పడిన తర్వాత ఆమెకి కాన్షియన్స్ వచ్చింది, మెలకువలోకి వచ్చింది, కాళ్ళు చేతులు కూడా కదిపింది, ఇంకా పూర్తిగా రికవర్ అవుతుందని అనుకుని వాళ్ళు కూడా అన్నారు. కానీ చివరికి ఆమె చనిపోయిన పరిస్థితి. అంటే ఏ కారణంతో చనిపోయి ఉండొచ్చు? అంటే అంతకుముందు జరిగిన బ్రెయిన్ డెడ్ వల్ల, లేదంటే ఏ కారణంతో చనిపోయింది? హాస్పిటల్కి రికవరీ చేసేందుకు తీసుకొని వస్తామండి, చంపేసేందుకు కాదు. సో వీ డిడ్ అవర్ బెస్ట్ టు సేవ్ ద పేషెంట్. గుంతలో పడి బతికింది అనేది అవాస్తవం. ఓకే. అంటే ఏం చెప్తారండి? అంటే జనరల్గా సోషల్ మీడియా ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ప్రజలకు అవగాహన రావాలంటే ఏం చెప్తారు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మీ దగ్గరికి? ఆధునిక వైద్యం మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు గుంతలో పడి పేషెంట్ బ్రతకడం చాలా తప్పది, చాలా పొరపాటు. కాకపోతే పేషెంట్కు అటెండెంట్స్కి ఒక ఆశ అనేది ఉంటుంది.
మనిషికి ఏదైనా కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ ఉందేమో వాళ్ళ హోప్తో తీసుకుని వచ్చారు. తప్పులేదు అందులో. మేము కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేసాము. బతకడం అనేది ముఖ్యం కాదు, బట్ రికవరీ ఏదైతే రికవరీ అవుతుందో ఆ రికవరీకి మేము గ్యారంటీ చెప్పలేము. మా ప్రయత్నాలు మేము చేస్తాము. 72 అవర్స్ గడిస్తే కానీ రికవరీ చేయలేమని చెప్పాము. ఇటువంటి అంటే గుంతలో పడి బతికిందనేది మాత్రం పూర్తిగా వాస్తవం అండి. దాన్ని వైద్యం మీద నమ్మకం పెట్టుకోవాలి కానీ గుంతల వైద్యం మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఇది చూశారు కదా, అంటే జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. అంటే గొంతులో పడి ఆమెకు తిరిగి మళ్ళీ ప్రాణం వచ్చింది అనేది అంటే వచ్చినట్టు వార్తలు అనేవి కూడా అవాస్తవం. ఎక్కడ కూడా వైద్య శాస్త్రంలో మెడికల్గా కూడా అలాగా జరిగే పరిస్థితి లేదు. అంటే ఆ పేషెంట్ కొన ఊపిరితున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించాం. అయితే ఆమె వైద్యానికి పూర్తిగా ఆమె స్పందించకపోవడంతో చనిపోయిందని చెప్తున్నారు. ఎక్కడ కూడా గొంతులో పడి మళ్ళీ తిరిగి ప్రాణం వచ్చి చనిపోయిందనే వార్తలు అయితే ఎక్కడ కూడా వాస్తవం లేదని చెప్పి జీజీహెచ్ వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానితో మనీ RTV విజయవాడ నుంచి.